సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 163వ రోజు జూన్ 11వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు. పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథము నుండి యెహోషువ 18వ అధ్యాయము, 19వ అధ్యాయము మరియు 20వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము యెహోషువ 18వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకునిన తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను: మీ పితరుల దేవుడైన యెహోవా నాకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకుని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన యెడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును రాసి నా యొద్దకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాని పంచుకుందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకుని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతునూ కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. యెహోషువ 18వ అధ్యాయము 8వ వచనము నుండి. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములో పడి నడుచుచు దాని వివరమును రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదననగా ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతి చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటీ వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. యెహోషువ 18వ అధ్యాయము 12వ వచనము నుండి. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశము వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావెను అరణ్యము వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బేత్హోరోనుకు దక్షిణముననున్న కొండ మీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బేత్హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్ బాలు అనగా కిర్యత్ యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్ యారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల ఊట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్హిన్నోము లోయ మార్గమున యెబూసీయుల ప్రదేశము వరకు సాగి ఏన్ రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున నుండి ఎన్షెమెషు వరకు వ్యాపించి అదూమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి
అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్ధాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్ధాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దులు ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశము చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో, బేత్ హోగ్లా, ఎమెక్కెసీసు, బేతరాబా, సెమరాయిము, బేతేలు, ఆవీము, పారా, ఒఫ్రా, కెపరమ్మోని, ఒప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయోరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకెము, ఇర్పెయలు, తరల, సేలా, ఎలెపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబియా, కిర్యతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము. ఇంతటితో యెహోషువ 18వ అధ్యాయంలో ఉన్న 28 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము యెహోషువ 19వ అధ్యాయంలో ఉన్న 51 వచనములు. 2వ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షెబా, మేలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్దోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోదు, హజర్సూసా, బేత్లేబాయోతు, షారూహెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను, బాలత్పయేరు వరకు. ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నయూ ఇవి. షిమ్యోనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీలు స్వాస్థ్యము పొందిరి. యెహోషువ 19వ అధ్యాయము 10వ వచనము నుండి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు సారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నేయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి సారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్ తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి యాఫీయకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గెత్తహెసెరు వరకును ఇత్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకుని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము 17వ వచనము నుండి. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, ఆబెసు, రెమెతు, ఎన్గన్నీము, ఎన్హెద్దా, బేత్పన్నేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహచీమా, బేత్షెమెషు అను స్థలములను దాటి యోర్ధాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారి కాయను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
యెహోషువ 19వ అధ్యాయము 24వ వచనము నుండి 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తుహలి, బెతెను, అక్షాపు, అలమ్మేలెకు, అమాదు, మిషయలు, పడమట అది కర్మేలు వరకును, షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్కాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయోలు లోయను దాటి బేతెమెకునకును నెయ్యియేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్నా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము 32వ వచనము నుండి 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయన్నన్నీములోని సింధూర వనమును, అదామియను, కనుమను, యబ్నేయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజన్నోతాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యోర్ధాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణము లేవనగా జిద్దీము, జేరు హమ్మత్తు, రక్కతు, కిన్నెరతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రెయి, ఎన్హాసోరు, ఇరోను, మిగ్దాలేలు, హొరేము, బేతనాతు, బేత్షెమెషు అనునవి. వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము 40వ వచనము నుండి 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా, ఎస్తాయోలు, ఇర్షెమెషు, షేల్బీను, అయ్యాలోను, యోతా, ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, యహూదు, బెనే బెరకు, గత్రిమ్మోను, మేర్ఖోను, రక్కోను, యాసో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లపెట్టి స్వాధీనపరుచుకుని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ 19వ అధ్యాయము 49వ వచనము నుండి సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలోనున్న తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఇంతటితో యెహోషువ 19వ అధ్యాయంలో ఉన్న 51 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము యెహోషువ 20వ అధ్యాయంలో ఉన్న 9 వచనములు. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము,
తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పుర ద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలుచు వరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్టపరచరి. తూర్పు దిక్కున యోర్ధాను అవతల ఎరికోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడకయుండునట్లు ఇశ్రాయేలీలకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. యెహోషువ 20వ అధ్యాయంలో ఉన్న 9 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు యెహోషువ 18వ అధ్యాయము, 19వ అధ్యాయము మరియు 20వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.